2025 జరిగిన హనీమూన్ మర్డర్ కేసు ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి షిల్లాంగ్ కోర్టులో ఊరట లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీ, సోనం రఘువంశీల వివాహం 2025 మే 11న జరిగింది. వీరు మే 20న మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లారు. మే 23న మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలో వీరు అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జూన్ 2న సోహ్రాలోని వెయిస్ అఫ్డాంగ్ జలపాతం సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభించింది. అతని శరీరంపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు ఉండటంతో ఇది హత్యగా నిర్ధారణ అయింది. సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి తన భర్తను వదిలించుకోవడానికి ఈ హత్యకు కుట్ర పన్నిందని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం ఆమె 3 కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. గత జూన్ 9న ఘాజీపూర్ పోలీసుల వద్ద లొంగిపోయింది. ఈ కేసులో సోనంతో పాటు ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా మరో 3 నిందితులు అరెస్ట్ అయ్యారు. ఆమె అరెస్టుకు గల కారణాలను పోలీసులు స్పష్టంగా వివరించలేదని కోర్టు పేర్కొంది. అరెస్టు మెమోలో కొన్ని చెక్ బాక్సులు టిక్ చేయలేదని, భారత న్యాయ సంహితలోని తప్పుడు సెక్షన్లను ఉటంకించారని కోర్టు గుర్తించింది.